అందరికీ నమస్తే. మనము చాలామంది అందరూ అంటూ ఉంటారు గదండీ! దానం చేస్తే చాలా మంచిది అని జెప్పేసి. దానం చెయ్యాలండి. కానీ మనల్ని మించిన దానం ఎప్పుడు చేయగూడదు గదండీ! మనకి ఎంతవరకి డబ్బుందో అంతవరకి, మనకి ఎంతవరకి సంపదుందో మన లిమిటేషన్‌ని బట్టి మనం దానం చేయాలి గదండీ! మించి దానం చేస్తే ఏమవుతదండి? ఏమైందండి బలిచక్రవర్తి? బలిచక్రవర్తిని ఎప్పుడూ గూడా శుక్రాచార్యుడు ఏంటంటే బలిచక్రవర్తి ఎక్కువ దానం చేస్తూనే ఉంటాడు గదండీ! పాపం శుక్రాచార్యుడు అడ్డుపడుతూనే ఉంటారండి. కానీ ఆయనేంటంటే, నాది పై చెయ్య. నా చెయ్యి ఇలాగే ఉండాలి అన్న ఉద్దేశంతో పాపం ఏం జేశాడండి, మన వామనావతారంలో వామనమూర్తి ఎళ్ళినప్పుడు ఏం జేశాడండి, నేను ఎప్పుడూ నా చెయ్యి పై చెయ్యే అన్నట్టుగా ఇస్తే ఏమైందండి, కిందకెళ్ళిపోయారు గదండీ! పాపం శుక్రాచార్యుడు ఎంత హెచ్చరించినా గూడా బలిచక్రవర్తి వినలేదు గదండీ! అంటే తనకు మించిన దానం అంటే ఏంటండి, ఎవరి మాట గూడా చెయ్యాలి అనే గుణం వచ్చినప్పుడండి ఎవరి మాట వినమనమాట. మనం ఇచ్చేయాలి అంటే ఏమవుతామండి, అప్పుల పాలైపోతామండి. ఏంటంటే నేనెప్పుడు ఇస్తా, మనకెప్పుడు వస్తుంది అనుకుంటామండి. వచ్చే టైము ఉంటుందండి, లేని రోజు ఉంటుందండి. ఏంటంటే ఎప్పుడూ గూడా సంపద ఒక చోట ఉండదు గదండీ! కాబట్టి మనం ఎప్పుడూ గూడా మనకి మించిన దాన ధర్మాలనేవి చేయకుండా ఉంటే బావుంటుంది గదండీ! అంటే మన సంపద ఎంత, మనం ఏంటి అని జెప్పేసి ఆ దానం ఇస్తేనే అది మనకి అనుకూలంగా ఉంటుంది. ఇంకోటేంటంటే, అమ్మో! దేవుడేమన్నా అనుకుంటారు, ఇంకెవరేమన్నా అనుకుంటారు అనేసి అనుకుంటాం గదండీ! ఎవరు ఏమీ అనుకోరండి. నా తాహత ఇంతే అని జెప్పేసి అనుకుని దానం జేస్తే మనకి మనం బావుంటామండి. ఇంకోటేంటంటే, మనం ఎవరి దగ్గర గూడా చేయి చాచకుండా ఉంటాం. కదా అండి! ఈ వీడియో మీకు నచ్చిందా అండి? ఏంటంటే మించిన దానాలనేది పొరపాటు. కదా అండి! థ్యాంక్ యూ. మీ రజని.